సినిమా అనేదే ఒక అబద్ధం. అందులో గ్రాఫిక్స్ అనేది ఇంకా పెద్ద అబద్ధం. హాయ్ అందరికీ. వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. 'హరిహర వీరమల్లు' మూవీ రివ్యూ. అసలు స్టోరీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనేది మాట్లాడుకునే ముందు అసలు నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది క్లియర్‌గా చెప్తాను. 2020లోనో, 21లోనో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టు ఒక గ్లింప్స్ వచ్చింది. అదైతే బాగానే అనిపించింది. ఆ తర్వాత వచ్చిన టీజర్ గానీ, ట్రైలర్ గానీ, లేదంటే సాంగ్స్ కానీ ఇవేవీ నాకు ఎక్కలేదు. అది కాకుండా ఒక 5 సంవత్సరాల పాటు ఈ సినిమాని తీయడం, ఆ తర్వాత ఇద్దరు డైరెక్టర్లు మారడం, చాలా మంది రైటర్లు మారడం, ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటే నాకు ఫస్ట్ నుంచి ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి 0 ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మైనస్‌లో ఉంది ఎక్స్‌పెక్టేషన్. ఆ ట్రైలర్ అవి చూసిన తర్వాత ఈ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన హీరో రెగ్యులర్‌గా ధర్మాన్ని కాపాడుతుంటాడు. విలన్ ఆపోజిట్ రిలీజియన్ నుంచి ఉంటాడు. అతనికి హీరోకి గొడవ అవుతుంది. ఇదే సినిమా అవుద్ది. ఇంతకు మించి ఇంకేం ఉండదు అనే ఎక్స్‌పెక్టేషన్ తోనే వెళ్ళాను నేను కూడా. సర్ప్రైజింగ్‌లీ నేను ఏవైతే సినిమాలో ఉంటాయి, అవి నాకు నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనుకోని వెళ్ళానో, అవి సినిమాలో నేను అనుకున్నంతగా లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. నిజానికి నాకు నెగెటివ్స్ కూడా ఏం పెద్దగా కనిపించలేదు. ఒకవేళ అక్కడక్కడ చిన్న చిన్న నెగెటివ్స్ కనిపించినా కూడా అవి ఎక్స్‌పెక్టెడ్ అనే మైండ్ సెట్‌లోనే ఉన్నా నేను కూడా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నెగెటివ్ పాయింట్ ఒకటి దొరికింది. అదే ఈ సినిమా గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్. సో అలా మొత్తానికి మెల్లిగా సినిమా అయిపోయింది. బయటకొచ్చేసాం. ఇంతకన్నా చెప్పడానికి ఎక్స్‌పీరియన్స్ అంటూ ఏం లేదు. ఇంకా కథ విషయానికొస్తే 'హరిహర వీరమల్లు' అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ చుట్టూ మన హిస్టరీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అండ్ వాటి క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని స్టోరీ రాసుకున్నారు. ఔరంగజేబ్, కులీ కుతుబ్ షా, షాజహాన్ ఇలాంటి నేమ్స్ వాడారు. హరిహర అని కూడా హిస్టరీలో ఒక పర్సన్ ఉన్నారు. కాకపోతే ఆయన టైంకి, ఔరంగజేబ్ వాళ్ళ టైంకి రియాలిటీలో చాలా గ్యాప్ ఉంది. సో ఈ సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీయే. అండ్ స్టోరీ కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ఒక సేవియర్ మోడ్ లోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టోరీ కొంచెం రివెంజ్ డ్రామా కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. పర్సనల్ గా నాదొక ఐడియాలజీ ఏంటంటే కడుపు నిన్నోడే కులం గురించి, మతం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు. కడుపు నిండనోడు ఎప్పుడు రేపటి గురించి ఎక్కువగా టెన్షన్ పడుతుంటాడు. కడుపు నిండకపోయినా సరే కులం గురించి, మతం గురించి మాట్లాడుకునే వాడి జీవితం ఎప్పుడో అక్కడే అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ అస్సలు లేదు. డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను ఈ సినిమాలో ఆ పాయింట్ అయితే నాకు కొంచెం కనెక్ట్ అయింది. ఈ సినిమాలో రాజు మాత్రమే మతం గురించి మాట్లాడుతుంటాడు. ఇన్ఫాక్ట్ వీరమల్లుకి ఔరంగజేబ్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేసే వాళ్ళు కూడా వేరే మతం వాళ్లే ఉంటారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ ఉంటాయి. చెప్తే నమ్మరు, ఆది పురుష్ కన్నా వరస్ట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో టాప్ 10 నెగెటివ్ పాయింట్స్ ఏమైనా రాయి అంటే నేను 10 సార్లు గ్రాఫిక్స్ అనే రాస్తా. సో అతి వరస్ట్ గా ఉన్న గ్రాఫిక్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసినా కూడా సినిమా స్టోరీ అలాగే ఉంటుంది. ఇంకా ఓవరాల్ సినిమా విషయానికి వస్తే వెరీ లీస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళడం వలన ఏమో నాకైతే ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఆ గ్రాఫిక్స్ వలన కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది సినిమా. అంటే గ్రాఫిక్స్ పెట్టి సినిమా తీయడం అనేది ఎవరికి ప్రాబ్లం కాదు. కాకపోతే అది గ్రాఫిక్స్ అని తెలియకుండా చూపించడంలోనే మ్యాజిక్ అంతా ఉంటుంది. అది చేయడంలో ఈ టీం మొత్తం ఫెయిల్ అయింది. బయటైతే సోషల్ మీడియాలో డిజాస్టర్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ నాకైతే సినిమా బిలో యావరేజ్ టు యావరేజ్ ఆ మార్కులోనే అనిపించింది. ఒకవేళ ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ రేంజ్ గ్రాఫిక్స్ ఉంటే ఈ సినిమా కొమరంపుల్లి నుంచి డిజాస్టర్ అయ్యేది. వీడేంట్రా అందరూ సినిమా బాగాలేదంటుంటే యావరేజ్ అని చెప్తున్నాడు అనుకోవద్దు. నేను పర్సనల్ గా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళడం వల్ల ఎలా అనిపించిందో అది జెన్యూన్ గా చెప్పాను. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.